అండి. డాక్టర్ అర్చన హియర్. సో, ఎలా ఉన్నారు? డైట్ అంతా చాలా బాగా సాగుతుందని అనుకుంటున్నాను. సో, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడానికి మీ ముందుకొచ్చాను. సమ్మర్ పీక్‌గా ఉంది. అండ్ ఎంతో మందికి డీహైడ్రేషన్ కానీ, మనకు ఎలక్ట్రోలైట్ డిస్టర్బెన్సెస్, లో బీపీ అవ్వటం కానీ, సో, వీక్‌నెస్ ఉండడం, రకరకాల కంప్లెయింట్స్ డే టు డే, ఎవ్రీ డే నాకు కొంతమంది కంప్లెయింట్ చేస్తున్నారు. అండ్ డిఫరెంట్ డైట్ గ్రూప్స్‌లో కూడా మనం మంచి టిప్స్ అండ్ దానికి రెమెడీస్ పంపిస్తున్నాము. అయినా కూడా ఒక వీడియో చేస్తే అందరికీ యూస్‌ఫుల్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నానండి. సో, ఈ సమ్మర్స్ అనేవి మనం హెల్తీగా, హ్యాపీగా రికవర్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ డైట్‌లో ఉన్న వాళ్ళకు దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. చాలా మంది హైడ్రేటెడ్‌గా ఉండండి. 3-4 లీటర్స్ ఆఫ్ వాటర్ కంపల్సరీ అవి చెప్తూ ఉంటారు. యెస్, దట్ ఈస్ ట్రూ. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ వాటర్ తీసుకుంటే మీకు హైడ్రేషన్ రాదు. సో, ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ కావాలి. మనకు స్వెట్‌లో, యూరిన్‌లో మనకి ఏదైతే మొత్తం సోడియం, పొటాషియం, క్లోరైడ్ ఎళ్ళిపోతా ఉంటుందో, దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవటానికి వి నీడ్ టు హ్యావ్ సాల్ట్, లెమన్, వాటర్. సో, లెమన్ స్క్వీజ్ చేసేసుకొని, సాల్ట్ యాడ్ చేసేసి తీసుకోండి. కొంతమందికి లెమన్ పడదు, నాకు నచ్చదు, గొంతు ప్రాబ్లమ్స్ ఉంటదన్న వాళ్ళు జీరా వాటర్ ఆర్ జింజర్ వాటర్, ఎనీ ఇన్‌ఫ్యూజ్డ్ వాటర్స్‌తో సాల్ట్ వేసుకొని తాగండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో, నాకు బీపీ ఉంది, సాల్ట్ వేసుకోను అని మాత్రం అనుకోవద్దు. సో, సోడియం వల్ల మనకు బీపీ చేంజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటుంది. సో, లో బీపీ ఉన్న వాళ్ళు మాత్రం అట్ ఎనీ కాస్ట్ ఎవ్రీ గ్లాస్ ఆఫ్ వాటర్‌లో కొంచెం లెమన్, సాల్ట్ వేసుకొనే తాగండి. సో, ఎలక్ట్రోలైట్స్ అన్నీ బ్యాలెన్స్ అవ్వాలి. సో, నెక్స్ట్ మనకి ఎలక్ట్రోలైట్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే వెజిటబుల్స్. సో, కీప్ ఆన్ చేంజింగ్ యువర్ వెజిటబుల్స్, రొటేటింగ్ యువర్ వెజిటబుల్స్. ఒకటే 2, 3 వెరైటీస్ చేంజ్ చేస్తూ వెళ్ళొద్దు. సో, మేబీ డిఫరెంట్ కైండ్స్ ఎస్పెషల్లీ ఆల్కలైన్ వెజిటబుల్స్ అంటాము. అవి తీసుకోండి. సో, మీకు వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఆల్ ద గార్డ్స్, బిటర్ గార్డ్, యాష్ గార్డ్, లైక్ పంకిన్స్, దాని తర్వాత మనకు బాటిల్ గార్డ్, మనకు రకరకాల వెజిటబుల్స్‌ని చేంజ్ చేస్తూ ఉండండి. పీహెచ్ బ్యాలెన్స్ అవుతుంది. అంటే లోపల ఉంటున్న యాసిడిటీ పెరగకుండా ఈ వెజిటబుల్స్ మనకు పీహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి, మన మీల్ ప్లేట్స్‌లో క్యుకుంబర్స్ అస్సలు మిస్ చేయొద్దు. మీకు ఒకవేళ ఆకలిగా లేదు అనుకుంటే క్యారెట్స్‌ని స్కిప్ చేయొచ్చు. బట్ క్యుకుంబర్స్‌ని మాత్రం అట్ ఎనీ కాస్ట్ మిస్ చేయొద్దండి. అండ్ ఈ వెజిటబుల్స్‌తో పాటు మనం వెజిటబుల్ స్టాక్ అంటాము. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒకవేళ మీకు డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు అని అనుకుంటే సెకండ్ మీల్ చాలా లైట్‌గా, సింపుల్‌గా పెట్టుకోండి. మేబీ సూప్స్ కానీ, వెజిటబుల్ జ్యూసెస్ కానీ, ఆరల్స్ మనకు ఎగ్ డ్రాప్ సూప్ అట్లాంటివి మనకు ఓన్లీ ప్రోటీన్ వచ్చేవి మాత్రం తీసుకోండి. ఫస్ట్ మీల్ యాస్ యూజువల్ ఫైబ్రస్, వెజిటబుల్, గ్రీన్ రిచ్ మీల్ అనేది తీసుకోండి. సో, ఇక్కడ స్లీప్ ప్యాటర్న్ కూడా చెక్ చేసుకోవాలి. తొందరగా అలసిపోతూ ఉంటుంది. బాడీకి ఎక్కువ రెస్ట్ కావాలి కాబట్టి ఎర్లీ డిన్నర్స్ తీసుకోండి. అండ్ దాని తర్వాత మనకు ఎర్లీగా స్లీపింగ్ ప్యాటర్న్ కూడా చెక్ చేసేసుకోండి. చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటి అంటే కోకోనట్ వాటర్ తీసుకోవచ్చా? చియా సీడ్స్ తీసుకోవచ్చా? గోంద్ వాటర్ ఆర్ గోంద్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. యూజువల్లీ మన డైట్‌లో ఇవి అలౌ చేయము. ఎందుకు అంటే మీకు వెయిట్ స్ట్రక్ అయిపోతుంది. ఒక్కవేళ మీకు చాలా వేడి చేసింది అంటే మీ కోచ్‌ని కన్సల్ట్ అయ్యి తీసుకోండి. ఒక సోక్డ్ చియా వాటర్ ఆర్ సోక్డ్ చియా సీడ్స్ కావాలి అనుకుంటే మీల్‌తో పాటే తీసుకోండి. అండ్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్ అయితే మేము అలౌ చేయట్లేదు. ఇన్ స్పెషల్ కేసెస్ ఒక్కసారి మెసేజ్ చేస్తే విల్ అలౌ యూ. యాహ్! అండ్ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ వచ్చినా గూడా మనం మల్టీ వైటమిన్ అండ్ బి12 సప్లిమెంట్స్ మిస్ చేయొద్దు. సో, మనకు వేడి చేస్తున్నప్పుడు ఈ మల్టీ వైటమిన్, బి12 మన బాడీని చలువ చేస్తుంది. ఇట్ విల్ బ్యాలెన్స్ పీహెచ్, ఇట్ విల్ బ్యాలెన్స్ మెటబాలిజం, ఇట్ విల్ బ్యాలెన్స్ ఎలక్ట్రోలైట్స్. మనకు డీహైడ్రేషన్ వల్ల జరుగుతున్న ఎటువంటి మిస్ హ్యాపెనింగ్స్ అయినా కూడా బి12 అండ్ మల్టీ వైటమిన్ సెట్ చేస్తుంది. సో, ఈ 2 సప్లిమెంట్స్ అట్ ఎనీ కాస్ట్ స్టాప్ చేయొద్దు. అండ్ ఏ చిన్న ప్రాబ్లమ్ వచ్చినా కూడా వి ఆర్ దేర్ టు హెల్ప్ యూ. చాలా సివియర్ అయ్యి, చాలా సీరియస్ అయిపోయేంత వరకు కాకుండా మీకు కొంచెం డిస్టర్బెన్స్, మేబీ వీక్‌గా ఉన్నా ఆర్ ఎల్స్ మేబీ కొంచెం కళ్ళు తిరుగుతూ ఉన్నా ఆర్ ఎల్స్ డీహైడ్రేటెడ్‌గా అనిపిస్తూ ఉన్నా కూడా, స్కిన్ చేంజెస్ వస్తున్నా కూడా ప్రాపర్‌గా వెంటనే నాకు మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సో దట్ వీ కెన్ హెల్ప్ యూ. స్కిన్ కేర్ కూడా అండి, డోంట్ మిస్. టాన్ అయిపోవద్దు, డీహైడ్రేట్ అయిపోవద్దు. మంచి వాటర్ బేస్డ్ క్లెన్సర్ తీసుకోండి. అండ్ మంచి ఎస్పీఎఫ్ ఉంటున్న మాయిశ్చరైజర్ తీసుకోండి. అనవసరంగా ఎండలో అయితే తిరగద్దు. ఒకవేళ వెళ్తున్నా కూడా మీతో పాటు లెమన్ వాటర్ క్యారీ చేయండి. క్యారీ చేయట్లేదు అయినా వెళ్ళిపోయాము అంటే ప్లెయిన్ సోడా గానీ, లెమన్ సోడా గానీ తీసుకుంటూ ఉండండి. బయట మనకుంటున్న ఆప్షన్స్‌లో హెల్తీగా తీసుకోవచ్చు. సో, ట్రాకింగ్ అనేది మీరు కరెక్ట్‌గా చేయించుకుంటేనే మీకు ఎటువంటి మిస్‌హ్యాపెనింగ్స్ అవ్వదు. అండ్ మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అదయింది, ఇదయింది అని చెప్పినా గూడా నా దగ్గర ఆన్సర్ ఉండదు. సో, స్టే ఫిట్, స్టే హైడ్రేటెడ్ అండ్ లెట్స్ డిఫీట్ దిస్ సమ్మర్ ఇన్ ఎ వెరీ ఈజీ వే. యాహ్! థాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి. డాక్టర్ అర్చన సైనింగ్ ఆఫ్.